శుభమస్తు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అమ్మ, చాలా మందికి దోషం పాము కనిపిస్తే దోషం అని చెప్పుకున్నట్లే కొంతమంది పాపం భోజన ప్రియులు ఉంటూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కల్లో కూడా భోజనం చేస్తున్నట్టే వస్తూ ఉంటుంది. మరి ఇదేంటంటారు? భోజన ప్రియులకి అక్కర్లేదమ్మా, చాలా మందికి కూడా భోజనం చేస్తున్నట్టు కల రావచ్చు. అయితే ఇక్కడ భోజనం విషయంలో కూడా చాలా విషయాలు చెప్పుకోవాలి మనం. ఎవరికైనా భగవంతుడి ప్రసాదం వాళ్ళకి పెట్టి ఆ భగవంతుడి ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని తిన్నట్టు కల వస్తే దానివల్ల దోషం ఏమీ లేదు. ఎవరికైనా పాయసం తింటున్నట్టు కల వస్తే తప్పనిసరిగా వాళ్ళకి శుభం జరుగుతుంది. ఎవరైనా మాంసం భోజనం చేసినట్టు కల వస్తే రాజయోగం ఏర్పడుతుంది. ఎవరైనా తామరాకులో మాంసాన్ని కానీ పాయసాన్ని కానీ భుజిస్తున్నట్టు కల వస్తే తప్పనిసరిగా చక్రవర్తి అవుతాట. కాకపోతే మధుర పదార్థాన్ని అంటే స్వీట్స్ కానీ మామూలు భోజనాన్ని కానీ కూర్చుని భోజనం చేస్తున్నట్టు వస్తే మాత్రం అది అనారోగ్య సూచనగా చెప్తారు. పెరగన్నం తింటే చాలా మంచిదిట. పెరుగు తిన్నట్టు కల వస్తే చాలా మంచిది. ఆవు పొదుగు నుంచి తీసినటువంటి పాలు తాగినట్టు వస్తే సంపదలు వస్తాయిట. అంటే భోజనం చేస్తే మంచిదా కాదా ఇక్కడ మీకు అర్థమైందా? అంటే కేవలం మనకి ఇష్టమైనటువంటి పదార్థాలని ఆబగా పెట్టుకుని మనం తింటున్నట్టు కల వస్తే మాత్రం రోగ సూచన. అలా కాకుండా ఎక్కడైనా చూసి వచ్చినటువంటి పదార్థాలు ఆ ప్రదేశాలు కళల్లో కనపడితే అవి మనం చూసిన ఫలితం అని అనుకోవాలి తప్ప రోగ సూచనాన్ని భయపడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఓకే. అలాగే ఏంటంటే చాలా మందికి తను కాలిపోతున్నట్టు కూడా కళ వస్తూ ఉంటుంది కదమ్మా, మరి ఈ కళ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందంటారు? ఇది కూడా చెప్పుకోవాలి. తన ఇల్లు తగలబడిపోతున్నట్టు కానీ తన వాళ్ళు కాలిపోతున్నట్టు కానీ తనే కాలిపోతున్నట్టు కానీ కల వస్తే తనకి ఉండేటువంటి దోషాలన్నీ కూడా కాలిపోయినట్టు లెక్క ఇక్కడ. అంటే ఆ దోషాలన్నీ కష్టకాలం ముగిసింది, ఇక ముందు వచ్చేటువంటిది మంచి కాలం అనేటువంటి అర్థం ఇక్కడ చెప్తారు. ఆ దానికి సూచనగా చెప్తారు. అంటే తను కాలినట్టు కానీ తన వాళ్ళు కాలినట్టు కానీ తన ఇల్లు కాలిపోతున్నట్టు మంటల్లో కాలిపోతున్నట్టు. ఇక్కడ మరొకటి గుర్తుపెట్టుకోవాలి, పొగ కనిపించకూడదు, కేవలం నిప్పు కానీ మంట కానీ కనిపించాలి. అలా మంటల్లో తను కాలిపోతున్నట్టు వస్తే తన కష్టాలన్నీ తీరిపోయినట్టు. అయితే మరొకటి, మనకి నిప్పు అంటే మంగళహారతులు ఇస్తున్నట్టు కల వస్తే చాలా శుభం. దీపారాధన కనిపిస్తే విశేషం. హోమం చేస్తున్నట్టు కల వస్తే అంతకంటే విశేషం. కానీ దీపం కొండెక్కుతున్నట్టు కానీ అంటే దీపం ఆరిపోయినట్టు కల వస్తే మాత్రం అశుభ సూచన. అయితే మంటల్లో పొగ కట్టెలు ఇలాంటివి కనిపిస్తే కూడా అశుభ సూచనగా సూచిస్తుంది ఇది. ఓకే అమ్మా, అయితే మరి ఎలాంటి కళలు వ్యాధి నివారణను సూచిస్తాయంటారు? ఎలాంటి కళలు వ్యాధి నివారణను సూచిస్తాయి? ఇందాక మనం చెప్పుకున్నాం కదా, పాము కరిస్తే వీళ్ళకి వ్యాధి నివారణ జరుగుతుంది అని. ముఖ్యంగా ఏమిటంటే కుష్ఠరోగంతో ఉన్నటువంటి వాళ్ళకి ఇలాంటి కళ వస్తే వెంటనే ఆ రోగ నివారణ జరుగుతుంది. మామూలుగా ఏం చెప్తారంటే అలాంటి వ్యాధి ఉన్నవాళ్ళుట పాము పుట్టల దగ్గర పడుకోమంటారట. పొరపాటునైనా నిజంగా అయినా ఆ పాము కాటేస్తే వాళ్ళకి ఆ వ్యాధి నివారణ జరుగుతుందిట. ఓహో. అందుకని కళలో అయినా వాళ్ళకి అలాంటి కళ వస్తే వాళ్ళకి ఆ వ్యాధి నివారణ జరిగిపోతుంది అనేటువంటి సూచన. ఇకపోతే నదిని దాటుతున్నట్టు సముద్రాన్ని దాటుతున్నట్టుగా కళ వస్తే చాలా మంచిది, వ్యాధి నివారణ జరుగుతుందిట. అంతేకాదు ఔషధ సేవనం చేస్తున్నట్టుగా, అంటే మారేడు కానీ తులసి కానీ గంగా తీర్థం కానీ ఇలాంటివి పుచ్చుకున్నట్టు, తర్వాత ఔషధ సేవనం చేస్తున్నట్టు తీర్థాన్ని స్వీకరిస్తున్నట్టు కళలు వస్తే కూడా వీళ్ళకి రోగ నివారణ జరుగుతుంది అనేటువంటి విషయం చెప్తారు. పెరుగును తిన్నట్టు వస్తే కూడా రోగ నివారణ జరుగుతుందిట. ఇలా అనేకాలు మనకి చెప్తారన్నమాట. అంటే వ్యాధి నివారణ కోసం అయితే కొన్ని వందల రకాల కళలు ఉన్నాయి. మరొకసారి చెప్పుకుందాం. అమ్మ, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు, అర్చన కాలర్, వారితో మాట్లాడదాం. అలాగే. హలో, హలో, నమస్కారం అండి. నమస్తే అండి. అర్చన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందామండి. ఓకే. ఏప్రిల్ 14, 1983. అవునండి. 3:30 మధ్యాహ్నం పుట్టారు, సికింద్రాబాద్ లో. అవునండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో మేడంతో చెప్పండి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏంటి సమస్య చెప్పండి. సమస్య లైక్ మ్యారీడ్ లైఫ్ గురించి అండ్ జాబ్, ప్రెసెంట్ అంటే జాబ్ గురించి రెండు. జాబ్ గురించి మ్యారీడ్ లైఫ్ గురించి. ఏమిటి మ్యారీడ్ లైఫ్ బాగా లేదా మీకు? అంటే కొంచెం డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అందుకని. అంటే మాకు ప్రస్తుతం అంటే నాకు మ్యారేజ్ 1.5 year అవుతుంది, 6 months పాప. బట్ మమ్మీ వాళ్ళతోనే ఉంటున్నాను, ఇంకా మా అత్తయ్య వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదన్నమాట. లవ్ మ్యారేజా? అవునండి. అమ్మ, మీరు మీ మ్యారీడ్ లైఫ్ గురించి భయపడాల్సినటువంటి అవసరం లేదు. మీరిద్దరూ కలిసే ఉంటారు. కాకపోతే ఒక విషయాన్ని మీరు గమనించాలి. మీకు చంద్ర బలం పూర్తిగా లేదు. మీకు చంద్ర మహర్దశ నడుస్తోంది. మానసిక ఆందోళన ఎక్కువగా ఉంది, లేనిపోనివి ఎక్కువగా ఊహించుకుంటూ ఉన్నారు. అది కాకుండా మీరు మీ అత్తవారింటికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి.
దానికి ముందు నేను ఒక మంత్రం చెప్తాను, ఆ మంత్రాన్ని పఠించండి. కనీసం 1,00,000 సార్లు పఠిస్తే మీ ఇద్దరు కలిసి ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మీ జాతకంలో మాత్రం విడిపోయేటువంటి యోగాలు ఏమాత్రం కూడా లేవు. మంత్రం చెప్తానమ్మా, రాసుకోండి. త్రయంబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షి యమాముతః. ఈ మంత్రాన్ని జపించండి. ముఖ్యంగా మీకు కొంత కోపము, కొంత అహంకారము, కొంత మానసిక బలహీనత ఏవేవో ఊహించుకోవటం వలన, ఎవరెవరో చెప్పటం వలన మీరు మీ వారి దగ్గరికి వెళ్ళటం లేదు. అవన్నీ అపోహలన్నీ పక్కన పెట్టి హాయిగా ముందు వెళ్ళిపోండి. మీ కాపురం సర్దుబాటు అవుతుంది. మీరిద్దరు అన్యోన్యంగా ఉంటారు. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన మంత్రాన్ని రెగ్యులర్గా పఠిస్తూ ఉండండి. మీరు కోరుకున్నట్టుగానే కలిసి ఉంటారు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, కలలో మరి దేవాలయాలు, దేవుళ్ళు కనిపించవచ్చు అంటారా? కలలో దేవాలయాలు కనపడటం అంటే పాడుబడిన దేవాలయాలు కనిపిస్తే అశుభ సూచకం. కానీ మన ఇష్టదైవం కనపడిందనుకోండి శుభ సూచకం. మనం కోరినటువంటి కోరికలు, మనోభిష్టాలన్నీ నెరవేరుతాయి అంటారు. గుడి గంటలు మోగినట్టు, గుడి గంటలు కొడుతున్నట్టు వస్తే చాలా శుభం. గుడిలో దేవుడికి హారతి ఇస్తున్నట్టు, ఆ హారతిని తను అద్దుకున్నట్టు వస్తే కూడా చాలా మంచిది. గుడిలో తీర్థప్రసాదాలు స్వీకరించినట్టు వచ్చినా కూడా చాలా శుభమే. కాకపోతే ఎక్కడెక్కడో మనకి తెలియని చోట్ల కొండలు కోనలు ఎక్కుతూ పాడుబడినటువంటి దేవాలయాలు కనిపిస్తే మాత్రం ఏదో మనకి తెలియనటువంటి కష్టాలు రాబోతున్నాయి అనేటువంటి సూచన ఇక్కడ కనపడుతుంది. ఓకే అమ్మ, చిన్న విరామం తీసుకుందాం. కలలో ఎలాంటి జంతువులు కనిపిస్తే శుభకరం, ఆ విషయాలు చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.